హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ 4 తీసుకున్నానండి, క్యారెట్ ఒకటి, పచ్చిమిర్చి బాగా స్పైసీ ఉండేటివి తీసుకోవాలండి, కొద్దిగా తీసుకున్నాను స్పైసీ ఉండేటివి, కొత్తిమీర కొద్దిగా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇడ్లీ పిండితో వాడితే ఊతప్పం అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందని, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి మనం ఆనియన్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత క్యారెట్ అనేది ఫీల్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేది. అలా కట్ చేసుకొని సపరేట్ పెట్టుకుందాము. తర్వాత క్యారెట్ అనేది ఫీల్ చేసుకుందాము. క్యారెట్ ఫీల్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకోవాలండి. ఈ క్యారెట్ ఎందులోకైనా కానీ యూజ్ చేయాలి. అంటే ఊతప్పము ప్లస్ ఉప్మా ఏదైనా కానీ వెజిటేబుల్ అనేది వాడినామంటే పిల్లలకి వెజిటేబుల్స్ ఉండే విటమిన్స్ అన్నీ బాగా అందుతాయి. వాళ్ళు ఇలా మనం ఇచ్చేసి తినండి అంటే తినరు కదా, కాబట్టి ఇట్లా అన్న యూజ్ చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఇలా ట్రై చేయండి. నేనైతే ప్రతి ఒక్క దాంట్లోకైతే క్యారెట్ యూజ్ చేస్తానండి. కాబట్టి నా పిల్లలు అయితే ఒక్కొక్కసారి క్యారెట్స్ కూడా తీసుకొని తింటారు. చూడండి ఎంత సన్నగా వీళ్ళైతే అంత సన్నగా కట్ చేసి తురుముతున్నాను. చూడండి అక్కడ ప్లేట్లకు మీకు కనిపిస్తుంది, సన్నగా తురుముకోవాలి. అలా తురుముకొని సపరేట్ పెట్టుకుందామండి. చూడండి మొత్తం ఎలా కట్ చేసి ఎలా తురుముకొని పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా పక్కకు పెట్టాను కదా. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, మిక్సీ జార్లోకి వేసి దాంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసాను, గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి ఇడ్లీ పిండి వేస్తున్నాను, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత క్యారెట్ వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి మొత్తం వేస్తున్నాను. టమోటా అనేది కట్ చేసుకుంటున్నానండి. టమోటా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. టమోటా వేయటం వల్ల ఊతప్పం టేస్ట్గా వస్తుంది. ఎట్లా అంటే పులుపు తగులుతుంది, కారం తగులుతుంది, బాగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. ఒకసారి టమోటా యాడ్ చేసి చేయండి. నేను ముందుగా అక్కడ సాల్ట్ వేసాను కాబట్టి చూసి కొద్దిగా వేసాను, చిటికెడు వంట సోడా కొద్దిగా వేసాను. మొత్తం కలుపుకున్న తర్వాత పెనం అనేది హీట్ చేసుకోవాలి. ఇక్కడ గార్నిష్ కోసం ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేస్తానండి నేను. తర్వాత బ్రష్తో అట్లా రౌండ్ తిప్పుతాను. ఊతప్పం అనేది చాలా మందంగా వేసుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. గార్నిష్ కోసం క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ వేసాను. ఫస్ట్ ఒక సైడ్ మొత్తం బాగా కాలాలండి ఊతప్పం. వెంటనే తిప్పకూడదు. వెంటనే తిప్పామంటే వెంటనే మధ్యలోకి విరిగిపోతుంది ఊతప్పం అనేది. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసిన తర్వాత చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.